చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడా? చూడండి, నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది, గాడికి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. నీ సైట్ నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతాడు. ఎదవ పేరుని గుర్తున్నాడు. ఆ ఎదవ, ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచి నిక్కు కుత్తే కమీనే. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నేననేవాడిని ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్యా. సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమన్నా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చేయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, అవసరమైతే తాట కూడా తీస్తాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. అందరూ వింటున్నారు రా రే. చూపిస్తాగండి, మీరు నమ్మట్లేదు కదా? చూపించు. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే. మా బెట్ 175. అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. లేదు పెద్ద లేదు, ప్రతి లంచ్ కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. కోడిగుడు పులుసేటనా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వు నన్ను తాకావా, నీకు చేరింది మరణం. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓడిపోయాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. నీ బతుకు జడా అసలు సారా రేట్ కూడా పెంచిండుగా. ఎంతవరకు 100 దాకా 100 తెచ్చి ఇచ్చేవాడు, మా అత్త వాడే తాగుతుండు. ఎందుకంటే ఇటు పరిపాలన బాగా బెట్ట. ఎందుకు వేసిండ్రా బాబు, ఈడు ఎందుకు వచ్చిండ్రా బాబు, ఈడు పరిపాలన ఏంద్రా బాబు అని చెప్తున్నావు ఆయన. ఓకే, రాష్ట్రంలో పరిపాలన ఎట్లుంది? చెత్తనా కొడుకు చెత్తలానే ఉంది. ఆ చెత్తనా కొడుకు ఎప్పుడు వెళ్ళిపోతాడని దండాలు పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం, వాడి గురించి పూజలు కూడా చేస్తున్నాం. చెత్తక పన్ను వేసాడు, ఏ ముఖ్యమంత్రి వేయలేదు, ఈడేసాడు చెత్తక పన్ను. చెత్తక పన్ను కట్టాం మేము.
ఆడు బాగా చెత్తగా కొడుకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. చెత్తనా కొడుకు నంబర్ 1 ఆడు. ఆడు పోవాలి. కూటమి రావాలా? కూటమి రావాలి. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. అరే జప్పా నీకు ఉందిరాయిగా. నేను నిర్ణయం తీసుకున్నా. అవునా? నిజమా? ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. నగిరి గడ్డ, రోజా అడ్డ. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ ఆయన నించోమనండి, ఒక ఎండ నేను నించుంటా. నరుకుతారు నరుకుతారు నరకేస్తారు. పవన్ కళ్యాణ్ సార్ మీకు ఇప్పుడే చెప్తున్నా, మీరు యాక్టర్, సో యాక్టింగ్ చేసుకోండి. రాజకీయాల్లో మీకు అనవసరం. నీ చాక్లెట్ ఇస్తాను. అరే అమ్మాయిలను ట్రోల్ చేసిరని ఒకటే గుద్దల్లాన్ని చేస్తారు. దీనికి సగం ఆతలే రాలేదు. పవన్ కళ్యాణ్ కి నీతులు చెప్తుంది. పవన్ కళ్యాణ్ కి చెప్పేంత స్థాయి అరే దీన్ని. బాగా వేసేసాడు. ఎందుకు చెప్తున్నావు కోచింగ్ మున్నను ఇచ్చిన అమ్మఒడి తీసుకొని గుద్ద మూసుకొని చదువుకోక, ట్యాబ్ ఇస్తే ఏదో అల్లా తీసుకొని చదువుకోక, నీకెందుకే పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ అడగుడు ఎమ్మెల్యే అయ్యాడు, నెక్స్ట్ సార్ సీఎం అవుతాడు. ఆతలు కూడా వేగలేదు. అదేనా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాయిస్ లో బేస్ ఇదిరా. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే అంటారు, ఏంటది? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు అన్నాడు. భయమేసిందో తెలుసా? వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. రోజా గారు అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని అన్నారు. ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు వెళ్తున్న ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, గేట్ ఎందుకు తాకాలి, తనుకుంటూ వెళ్తున్నారు. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది మహాసాధ్వి. బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి 3000 కోట్ల రూపాయలు సంపాదించింది. కమండలో 1 రూమ్లు ఎంత? 1 రూమ్లా 11. 175 కొట్టబోతా ఉన్నాం. రాయలసీమ దగ్గర నుంచి, కోస్తా దగ్గర నుంచి, గోదావరి జిల్లా నుంచి, నార్త్ కోస్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. విజయోత్సవంలో జూన్ లో మిస్సము తిప్పి మెలవేసి జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలియజేస్తారు. మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీని కొట్టవయ్యా. అడుగుతావేంటి?